నమస్తే. విశ్వమణి బాబు గారితో చాలా వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాం. మనందరికీ సుపరిచితులు. అసలు డబ్బు అంటేనే గుర్తొచ్చే వ్యక్తి విశ్వమణి బాబు గారు. ఎందుకంటే అన్ని డబ్బుకి సంబంధించే చెప్తూ ఉంటారు. సంపదని ఎలా సృష్టించుకోవాలో చెప్తూ ఉంటారు. అఫర్మేషన్స్ చెప్తూ ఉంటారు. ప్రతిదీ ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. అసలు ఏంటి పరిస్థితి అనేది తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అయిన వీడియో అని అనుకుంటున్నాను. ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్కారం అండి. నమస్తే అండి. సో ఈ డబ్బుని అనేది సృష్టిస్తుంది, మనం సృష్టించుకోవాలి. మన ఆలోచనతో డబ్బుని సృష్టించుకున్నట్లయితే మరి ఆ సృష్టిని మనిషి ఎందుకు అసలు నమ్మడం లేదు చెప్పండి. మంచి క్వశ్చన్ అండి, సూపర్ క్వశ్చన్. ఎంత ఎక్సలెంట్ అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంతైనా చెప్పుకోవచ్చు. మిమ్మల్ని మీరే నమ్మలేదు, ఇంకా సృష్టిని ఎలా నమ్ముతారండి? మీరంటే మీరు కాదు, రైట్. నిన్ను నువ్వు నమ్మనాను అంటే జనాల్ని వాళ్ళని నమ్మనాను. వాళ్ళనే నమ్మనప్పుడు సృష్టిని ఎలా నమ్ముతారండి? వాళ్ళని నమ్మలేదే. నీళ్ళు ఉందండి టాలెంట్. నేను ఎన్నో వీడియోలో కూడా చెప్పాను, ప్రతి మానవుడికి ఎక్సలెంట్ ఒక్క టాలెంట్ కాదు, ఎన్నో టాలెంట్లు ఉన్నాయి. వాడి మైండ్ నువ్వు యూజ్ చేస్తే బోలుడు ఉన్నాయి, బయట వస్తాయి. వాడు యూజ్ చేయడం లేదు అంటే వాడిని నమ్మలేదు. వాడిని నమ్మనప్పుడు నీలో ఉన్న టాలెంట్ ఎంత నిద్రపోతూ ఉంటుంది. నీ మైండే నిద్రపోతున్నదే. నువ్వు నమ్మినప్పుడే ఇవన్నీ జరగాలంటే ఏం చెప్పాను ఆల్రెడీ, నువ్వు సంతోషంగా ఉండాలి, ఎప్పుడు హ్యాపీనెస్గా ఉండాలి అన్నాను. హ్యాపీనెస్ ఉన్నప్పుడే ఆ ఇన్నర్ మైండ్ ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటుంది. అబ్బా ఇప్పుడు బజ్జీ తినాలనుకుంటే తినేయాల్సిందే. ఈ రోజు బిర్యానీ తినాలంటే తిని పారేయాల్సిందే, ఏం కాదు. అబ్బా బజ్జీ నిన్నే కదా తిన్నాను, ఈ రోజు తింటే కడిపేమన్నా అవుతుంది అంటే అవుతుంది. నువ్వు అనుకున్నావు కాబట్టి అవుతుంది. ఈ నిన్న తిన్నా ఏం కాదు, ఈ రోజు తిన్నా ఏం కాదు, రేపు తిన్నా ఏం కాదు, అనుకున్నావు తిన్నావంటే ఏం కాదు. హ్యాపీ ఇక్కడ అనిగింది కదా బిర్యానీ తినాలని తినేసినావు, హ్యాపీనెస్ ఉన్నావు. ఇప్పుడు డబ్బు నిన్ను నువ్వు నమ్ముకుంటేనే ఆ హ్యాపీనెస్ వచ్చేది. మిత్రుల నమ్మకండి, ఎప్పుడు కానీ ఎవరు నమ్మకండి. ఎందుకు చెప్తున్నానంటే ఒక ఎగ్జాంపుల్ ఇవ్వబోతున్నాను. ఇప్పుడు మంచి క్వశ్చన్ అడిగారు కాబట్టి ఇది లైవ్ లో పేర్లు చెప్పను. ఇది లైవ్ లో జరిగింది, ఆల్రెడీ 1.5 month ముందే జరిగింది. నా దగ్గర క్లాస్కి వచ్చారు. నా క్లాసులు ఉన్నాయి కదా, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, తిరుపతి, కర్నూలు, అనంతపూర్, బెంగళూరు అన్ని సిటీలో ఉన్నాయి. ఫీడ్బ్యాక్లు చూడండి. నా దగ్గర పర్సనల్గా వచ్చారు. ఒక అతను వచ్చాడు. అతని పరిస్థితి ఏంటంటే పుట్టుకతో నుంచి ఏదో ఉల్లాసం అట్లా పెరిగినాడు. ఫాదర్ అయిపోయి వాళ్ళు మమ్మీ డాడీ పోయిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఒక బాధ్యతలకు వచ్చినాడు. పిల్లల్ని పుట్టించుకున్నారు. 2 పిల్లలు. ఎనీ టైం పిల్లలు ఫ్యామిలీ మీద పడ్డాడు. ఎనీ టైం ఏం చేశాడు, ఆయన మర్చిపోయాడు, ఫ్యామిలీ మీద పడ్డాడు. ఫ్యామిలీ మీద పడి ఏమైనాడంటే ఎప్పుడు ఒక మంచి సంక్రాంతి వచ్చినది ఏది వచ్చినా పిల్లలకి ఎచ్చేయడము, భార్యకి ఎచ్చేయడం. నువ్వు ఎత్తుకోండి, భార్య వండుకొని ఇప్పుడు నువ్వు కూడా ఒక డ్రెస్ ఎత్తుకుంటే నాకు వద్దు కానీ ఉండేది వేసుకుంటాను, పిల్లలకి ఎత్తిపో, వెతుకోపో. ఇలా అంటే ప్రేమనంతా దేని మీద పెట్టాడు, ఫ్యామిలీ మీద పెట్టుకున్నాడు. ఆయన మర్చిపోయినాడు. చూడండి బాగా ఎక్సలెంట్గా ఉంది ఈ ఆన్సర్. ఆయన మర్చిపోయాడు, ఇతరులు వాళ్ళ మీద పెట్టాడు. ఎదుగుదల స్టార్ట్ అయిపోయింది. అంటే బాగా ఎదిగినారు పిల్లకాయలు, బాగా ఒక స్టేజ్కి వచ్చినాడు. ఈయన కూడా బాగానే సంపాదిస్తున్నాడు, సంపాదించుకుంటూ బాగానే ఉన్నాడు, బాగా అయింది. పిల్లలు భార్య వచ్చి అంతకు ముందు వస్తున్నది. ఎలా అతను చూస్తే వచ్చంట. ఎందుక మంచోడు, ఇలా ఒక పిల్లల్ని ఇలా చదివించిపోతే భయంకరం కొడతాడు, తిడతాడు. ఏం చెప్పాను, టైం టేబుల్ వేసి పస్తున్నాడు పిల్లల్ని. నువ్వేం పిల్లలు ఈ టైంలో చదువుకుంటే ఇలా కూర్చొని టీవీ ముందర ఏం చేస్తున్నావు, నువ్వు ఇంట్లో ఎందుకు నువ్వు అని నేను పోయి చేసుకొని వస్తే నువ్వు ఇలా ఉన్నావా అని ఇలా బెదిరించు భయపడుతున్నది. పిల్లలు ఎదుగుదల వచ్చింది, సంపాదనలో దిగినారు. సంపాదనలో దిగినారండి. పేర్లు చెప్పను, ఎందుకు చెప్పను అంటే వద్దు. అది సంపాదన దిగిన తర్వాత భార్యకి పక్క బలం వచ్చేసింది. ఎవరు, పిల్లలు ఇద్దరు. ఇప్పుడు భర్త ఏమన్నా కానీ మనకి పిల్లలు ఉన్నారు, మనం ఎదిరించుకోవచ్చు అని తిరగబడేదానికి స్టార్ట్ అయిపోయింది భర్త మీద. ఏదైనా అంటే తిరగబడడం అంటే వెంటనే పిల్లల దగ్గర ఏం చెప్పి నటించిందో తెలియదు వాళ్ళకి. వాళ్ళు నమ్మేసి ఉన్నారు అమ్మ చెప్పింది అంతా. ఎందుకు మా అమ్మనే తిడతావు అనేసి వాళ్ళు వచ్చి వెంటనే అందుకుంటున్నారు. ఎందుకు నువ్వు ఇలా బెదిరించేది ఆపు. ఇంకా రోజు రోజుకి విరక్తి పుట్టిపోయింది భర్తకి. భార్యదా ఇలా అనుకుంటే పిల్లలకి ఏమైంది, ఎందుకు వీళ్ళు ఇచ్చి అడ్డుపడుతున్నారు? నేను మంచి విషయమే కదా చెప్తున్నా. అంటే అక్కడ ఏం జరుగుతున్నది అని పిల్లలు కూడా ఆలోచించలేదు, దీని మీద పడ్డారు. అవతల విరక్తి పుట్టిపోయేసి ఇప్పుడు వాళ్ళని మర్చిపోవడానికి, ఫ్యామిలీ మొత్తాన్ని మర్చిపోవడానికి నా దగ్గరికి వచ్చారు. చూడండి ఎంత ప్రేమ పిల్లల మీద పెట్టి భార్య మీద పెడితే మరవడానికి నేర్చుకోవడానికి వచ్చాడు నా దగ్గర. ఎందుకు అన్నాను, ఎందుకు బాగా ఆలోచించండి సార్. మీ వీడియోలు చూసి మీ పిచ్ ఫ్యాన్ అయి ఉన్నాను. మీరు చెప్పేది ప్రతి 1,00,00,000% నిజము. నిన్ను నువ్వు నమ్ముకోరా, నువ్వు బాగుండరా ఫస్ట్ అన్నావు. ఎన్నో వీడియోలో చెప్తున్నావు. నిన్ను నువ్వు నమ్ము, నువ్వు బాగుండాలి ఫస్ట్. నన్ను నేను నమ్మాలి, నేను నా గురించి ఆలోచించాలి ఫస్ట్, తర్వాతే నా కుటుంబం. ఎన్నో వీడియోలో చెప్పాను. నిన్ను నువ్వు నమ్మలేదు అంటే నీకోసం అంటే ఇప్పుడు కూడా మేలు. ఇప్పుడు నేను చెప్పాను, ఒక పాపిస్తాడా, నీ పిల్లలు మంచోళ్ళు, నీ భార్య మంచోళ్ళు. ఇప్పటికీ నిన్ను ఇప్పటికే మేలుకొల్పేశారు. ఇంకా కొన్నాళ్ళు ఉంటే ఉండేది కూడా పెట్టేస్తావు. ఇప్పుడు 30 లేపేశారు నిన్ను. ఇప్పుడు హుషారు అయిపోయినావు. నీ దగ్గర ఉన్న స్టాక్ నీకు నిలిచిపోయిందే లేదా? ఇంకా పెళ్లిళ్ళు అవ్వాలి వాళ్ళకి, నువ్వు చేస్తారే కదా. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు తెలియదు, అది తెలుస్తుంది. సరే పెళ్లిళ్ళు కూడా చేస్తాను సార్, బాధ్యత పోనీ అన్నాడు. పెళ్లిళ్ళు కూడా చేస్తా కానీ వాళ్ళు వద్దు నాకు.
ఎందుకంటే ఎప్పుడైతే తిరుగుబడతా అనేది వచ్చారో తల్లి మాట వినేసి ఇలా అన్న నేను అడిగే మాటల్లో ఆన్సర్ ఏంది మంచిగా చెడ్డని ఆలోచించలేక పోయినారో నాకు అవసరం లేదన్నాడు. ఎందుకు చెప్తున్నాను అంటే దీన్ని మీరు అడిగారు కదా, చెప్పండి. డబ్బు మనములే సృష్టించుకుంటే ప్రకృతి సృష్టి ధర్మం ఏమైనా ఉందా అనేసి అన్నారు. నిన్ను నువ్వు నమ్మితే ఉందండి, నిన్ను నువ్వు నమ్మితేనే. ఆయన నమ్మలేకపోయినాడు, ఇప్పుడు నమ్మినాడు. ఎందుకు చెప్తున్నానంటే నిన్ను నువ్వు నమ్ము, ఎప్పుడుగా నువ్వు బాగుండు ఫస్ట్, తర్వాతే నువ్వు ఏం కావాలన్నా నీ ఊహల్లో ట్రైనింగ్ ఇచ్చుకుంటే నువ్వు సృష్టికర్త, నువ్వే సృష్టించుకో. ఈ రోజు బిర్యానీ తినాలనుకుంటే తింటున్నావా లేదా? తింటాను. రేపు ఊరికి వెళ్ళాలి అమ్మగారింటికంటే అనుకున్నావంటే వెళ్తున్నావా లేదా? దీని సృష్టికర్త ఎవరు? మనము కాదు, నేనే. మనము లేదు ఎక్కడ. నేను ఎందుకు లాగుతావా, వాళ్ళు ఎందుకు లాగుతావా? నేను. నువ్వు అనుకున్నావు కాబట్టి వెళ్తున్నావు, ఏం అనుకోకపోతే పోలేవు. సృష్టించుకున్నది నువ్వే కదా. నువ్వు ఇలా సృష్టించుకున్నప్పుడు సృష్టి ధర్మం ఒకటి ఉంది. నీకు మంచి గుణాలు ఉన్నప్పుడు నువ్వు సృష్టించుకునే శక్తి, ఆ సృష్టిని నమ్మే శక్తి నీళ్ళు ఏర్పడుతుంది. నేను అనుకుంటేనే కదా ఇలా జరుగుతున్నది అంటే పంచభూతాల కలయికండి సృష్టి, అది తోడ్పడుతుంది. కాబట్టి ఎప్పుడు కానీ నీకేం కావాలన్నా నీ వల్ల అవుతుంది. నీ ఆలోచన విధానం, నువ్వు ప్రవర్తించే విధానం, నువ్వు మాట్లాడే విధానం, నువ్వు నడుచుకునే నడవడిక, ఇవన్నీ మార్చుకున్నావంటే నువ్వు ఏది కావాలన్నా సృష్టించుకోవచ్చు. నీ దగ్గరికి వస్తుంది, నీ దగ్గరికి వస్తుందండి. అది నువ్వు ఎత్తుకొని పోవాల్సిన అవసరంలా. నిన్ను ఇప్పుడు డబ్బు ఎంత ఇలా చెప్తున్నాడే, నాకు డబ్బు కావాలి, ఎలా వస్తుంది అబ్బా నేను ఇంట్లోనే కూర్చుంటే? నువ్వు ట్రై చేయి. ఇక్కడ అనుకో నీకు ఎలా కావాలా, నువ్వు ఎలా అనేది మర్చిపో, ఎలాగైనా వస్తుంది అని మాత్రం ట్రై చేయి. ఎవరో కొత్త వ్యక్తి అయినా నీ దగ్గరికి వస్తారు. అందుకే చెప్పాను, నా క్లాసులు ఉన్నాయి కదా ఫీడ్బ్యాక్లు చూడండి అన్నాను. నా క్లాసులు బెంగళూరు, తిరుపతి, అనంతపురం, కర్నూలు, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ అన్ని చోట్ల ఉన్నాయి కదా. ఆ ఫీడ్బ్యాక్లు చూడండి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళలే, వాళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చారు అతను, ఆయన ఎందుకు వచ్చి అడగాలి? నా దగ్గర ఎంత ఉంది అమ్మా, పెట్టుకోమ్మా, నీ ఖర్చుకు పెట్టుకోమ్మా, ఇప్పుడు నువ్వు ఉన్నప్పుడు ఇద్దు అని ఎందుకు అడగాలి? అదే సృష్టి. అవకాశాన్ని కల్పిస్తుందండి, మన దగ్గరికి పంపిస్తుందండి. ఎవరో ఒకటి పరిచయం చేస్తారు, ఎవరో ఒకరు, లేక నిన్నే అక్కడ తీసుకెళ్ళడం, ఆ ప్లేస్కి తీసుకెళ్ళడం నీకు సులభ మార్గాన్ని చూపిస్తుంది. మన సబ్జెక్టు కష్టం లేదు. కష్టం అనుకుంటే కష్టం, కష్టపడితే ఏమొస్తుంది? కష్టమే వస్తుంది. నవ్వితే ఏమొస్తుంది? నవ్వు వస్తుంది. ఏడిస్తే ఏమొస్తుంది? ఇప్పుడు ఏం కావాలి నీకు? నవ్వు కావాలి. ఈ కష్టం వద్దు, ఏడిపోద్దు మనకి. ఓన్లీ నవ్వు పట్టుకో. అందుకే ఇంట్లో ఉన్న వాళ్ళు ఎనీ టైం నవ్వుతూ ఉండండి, నవ్వుతూ క్లాప్స్ కూడా కొట్టండి. అప్పుడప్పుడు టీవీల ముందు కూర్చుంటారు, ఎంతసేపు సీరియల్ పెట్టుకునేది, దాని మొహాన్ని ఆడి ఆడిసి వీళ్ళు కూడా ఏడ్చేది. ఆ ఇంట్లో ఏడుపు రాకుండా వ్యవస్థదండి. వాళ్ళు ఆడి ఆడిస్తే నేను చూశానండి లైవ్ లో, మా ఇంట్లో కూడా ఏడ్చారండి ఒకప్పట్లో. తిట్టి అసలు బ్యాలెన్స్ అయిన టీవీ కానీ కూడా చెప్పేశాను. లైవ్ లో కనిపించిన టీవీ సీరియల్ కనిపించకూడదని, ఎందుకంటే మీరు నెగిటివ్ లో వెళ్ళిపోతున్నారండి. ఆడేది అది సీరియల్ అని మర్చిపోతున్నారు, ఆడి ఆడి సివిల్ కూడా ఏడ్చేస్తున్నారు. ఏడిస్తే ఏమొస్తుంది? ఏడుపు వస్తుంది అండి. వాళ్ళకి ఏడ్చినారు, దాన్ని చూసినావు, నీకు కూడా వచ్చులా. అదే నవ్వును చూడు, కామెడీ పెట్టుకో. బాగానండి, బాగా ఎగ్జాంపుల్ బాగుంది మీకు. ఇప్పుడు కామెడీ పెట్టుకో. బ్రహ్మానందమో లేక బాబు మోహన తీసుకోలేక తమిళ వడివేలు ఎవరు ఉన్నారు కదా, తీసుకో, వాళ్ళని పెట్టి చూడు. వాడు అక్కడ నవ్వు పెట్టిస్తూ ఉంటే నీకేం వస్తుంది? ఇడా నవ్వు, నువ్వు కూడా ఆనందంగా ఊ అంటున్నావు. ఇప్పుడు ఏం కావాలి నీకు? నవ్వే కావాలి. నవ్వు జీవితం అంటే డబ్బు జీవితం అండి. డబ్బు ఏందే? ఏం కావాలండి మీకు? డబ్బు. చూడు మాట విధానం ఎలా ఉంది. డబ్బు ఏం కావాలంటే డబ్బు అంట. ఇప్పుడు నన్ను అడగండి, ఏం కావాలి మీకు? డబ్బు, డబ్బు, డబ్బు అండి. ఆ డబ్బుకున్న విలువ అండి ఈ సృష్టిలో అన్నిటికన్నా నాకు గొప్పది నెంబర్ 1 డబ్బు అండి. కాబట్టి నిన్ను నువ్వు నమ్మినావంటే సృష్టికర్త నువ్వే, నువ్వు సృష్టించుకోవచ్చు. సృష్టి ధర్మం నీ దగ్గరికి వస్తుంది, అదే ఆకర్షించుకుంటుంది. నిన్ను ఆల్రెడీ టచ్ అయిపోతుంది. అప్పుడు సృష్టిని నువ్వు నమ్ముతావు. నేను అనుకుంటే ప్రకృతిలో ఏదైనా జరుగుతున్నాయి, ఈ సృష్టిలో ఏదైనా జరుగుతున్నాయి అని నువ్వు అనుకుంటావు. కాబట్టి ఎప్పుడు ఎవరిని నమ్మాలి? ఇప్పుడు డబ్బును నమ్మాలి. ఫస్ట్ నిన్ను నువ్వు నమ్మాలి. డబ్బును కాదు నమ్మాల్సింది, ఫస్ట్ నిన్ను నువ్వు నమ్మాలండి. రెండు చెప్తాను, ఎందుకు ముగిస్తారు? నిన్ను నువ్వు నమ్మాలి. నమ్ముతున్నారా? నమ్ముతున్నారు. నమ్మితే నీ టాలెంట్ అంతా బయట వస్తుంది. టాలెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. ఇది కాదు, ఇంకా టాలెంట్. ఈ ప్రోగ్రామ్ కాదండి, ఇంకా భయంకరంగా వెళ్ళాలండి మీరు. ఇదే అండి టీవీలో కూర్చొని చేసేది. ఆ సినిమాలకు వెళ్ళాలి, పెద్ద పెద్ద స్టేజీల మీద సినిమా స్టార్లకు యాంకరింగ్ చేయాలి. అప్పుడు పబ్లిసిటీ అవ్వాలి కదా. ఎవరు రబ్బా ఈమె బలి చేస్తున్నదే అని చూడద్దా? చూడాలా లేదా? ఇక్కడ టీవీ ముందు కూర్చొని చేస్తే కాదు, భయంకరంగా వెళ్ళాలి. ఇంకా ఉంది మీ టాలెంట్, బయట తీసుకురా. అది రావాలంటే ఏం చేయాలి? నిన్ను నువ్వు నమ్మాలి. నేను ట్రై చేయమంటున్నాను, ఎక్కడ డబ్బిచ్చుకోను మనలా. ట్రై చేయి, చూడు. బిచ్చగాడు గురించి ఎప్పుడు చెప్పాను. వాడు బిచ్చమెత్తాలి అనుకున్నాడు కాబట్టి వాడు బిచ్చమెత్తుకుంటుంటాడు. వాడు వేరే ఆలోచన లేదు. తట్ట పెట్టుకుని కూర్చుంటే డబ్బు వస్తుంది నాకు అనుకున్నాడు, డబ్బు వస్తున్నది. వాడు అనుకున్నాడు కాబట్టి. సృష్టికర్త ఎవరు ఇప్పుడు అక్కడ? వాడే, 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 వాడు బిచ్చగాడు. మీరు కాదు, ఇక్కడ వాడు అనుకున్నాడు బిచ్చమెత్తాలని, వాడు సృష్టికర్త. ఓకేనా? కాబట్టి నిన్ను నువ్వు నమ్మినావంటే నీ సృష్టిలో ఏదైనా
ఈజీగా వస్తుంది, Right. సృష్టించుకోవచ్చు మనం. ఉమ్, ఓకేనా? okay. ఈ రోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు నన్ను చాలా సులభంగా నమ్మి సంతోషంగా ఆనందంగా ఉంచుకొని నేను అనుకున్నదంతా సృష్టించుకొని ఈ సృష్టిలో అన్ని ఆకర్షించినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. సో మిమ్మల్ని మీరు నమ్మండి, ఏదైనా సాధించుకోండి. ఎస్, ఏదైనా 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 మీ ముందుకు అలా వచ్చేస్తుంది. ఒక మాయా ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది కదా ఈ వీడియో చూస్తుంటే. Yes. నాకైతే అలాంటి ఫీలింగే వస్తుంది. ఇక మనం ఏది నమ్మితే అది వచ్చేస్తుంది, ఏది నమ్మితే అది జరిగిపోతుంది అంటే ఇంకా దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. విశ్వమణి బాబు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.